హాయ్ అండి. ఈ వీడియోలో టెట్ రాసే వాళ్ళకి అలాగే డిఎస్సి రాసే అభ్యర్థులకు ఉపయోగపడే బిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గాలి కలుగజేయు పీడనాలు. సో గాలి కలుగజేయు పీడనాలు ఊర్ధ్వ అధః పార్శ్వ పీడనాలు. గాలిలో ఉండే వాయువులు ఏమిటి? సో గాలిలో ఉండే వాయువులు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, నీటి ఆవిరి. గాలిలో ఉంచిన సున్నపు తేట తెల్లగా మారడానికి కారణమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. గాలిలో ఉంచిన అనార్ధ కాపర్ సల్ఫేట్ ఏ రంగులోకి మారును? నీలి రంగు. గాలిలోని ఏ పదార్థమును అనార్ధ కాపర్ సల్ఫేట్ గ్రహించి నీలిరంగుగా మారును? నీటి ఆవిరి. అనార్ధ కాపర్ సల్ఫేట్ ప్రయోగం దేనిని నిరూపించును? గాలిలో నీటి ఆవిరి కలదని నిరూపించును. నీటి మంచు, పొగమంచు ఏర్పడడానికి గాలిలోని ఏ పదార్థం కారణం? నీటి ఆవిరి. గాలిలో స్వల్ప పరిమాణాలలో గల వాయువులేవి? జడవాయువులు. ఘన పరిమాణ రీత్యా గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి 4:1. పర్వతారోహకుల సిలిండర్లలో ఉండే వాయువు ఆక్సిజన్. ఎత్తు ఎక్కువయ్యే కొద్దీ గాలి సాంద్రత తగ్గును. కార్బన్ డయాక్సైడ్ను పీల్చివేయు రసాయనం కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్. ఇంకు పిల్లర్లోకి ఇంకు ప్రయోగించడం దేనివల్ల జరుగును? గాలి యొక్క అధఃపీడనం వల్ల. గాలి పంపు, కిరోసిన్ పంపులు దేనిపై ఆధారపడి పనిచేస్తాయి? గాలి పీడనంపై ఆధారపడి పనిచేస్తాయి. గొట్టపు బావుల నుండి నీరు తోడే పంపును ఏమంటారు? లిఫ్ట్ పంపు. లిఫ్ట్ పంపు దేని ఆధారంగా పనిచేయును? గాలి పీడనము ఆధారంగా పనిచేయును. భూమిపై ఎంత భాగం నీరు ఆక్రమించి ఉంది? 3/4 3/4 వంతు నీరు ఆక్రమించి ఉంది. భూగర్భంలో రాతి పొరలపై నిలువయున్న నీటిని ఏమంటారు? నీటి ఫలకం. స్వచ్ఛమైన నీటి రంగు, రుచి, వాసన స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు. స్వచ్ఛమైన నీరులో నీరు తప్ప ఇతర ఏ లవణాలు, పదార్థాలు ఉండవు. వాన నీరు స్వచ్ఛమైన నీరు. సముద్రపు నీటిని, ఇతర నీటిని వేడి చేసి ఆవిరిని చల్లార్చగా స్వచ్ఛమైన నీరు లభించును. మంచుగడ్డలు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతాయి? 0 డిగ్రీ సెల్సియస్ వద్ద కరుగుతాయి. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగును? 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మరుగును. నీరు అనేక పదార్థాలను కరిగించుకొనును కాబట్టి దీనిని డాష్ అంటారు. సార్వత్రిక ద్రావణి అంటారు. పదార్థాలను కరిగించుకునే ద్రవాలను ఏమంటారు? ద్రావణి. నీటిలో కరగనిది కిరోసిన్, నూనెలు, పెట్రోలు ఎట్సెట్రా. గాలి వలె నీరు కూడా అన్ని వైపుల నుండి పీడనాలను కలుగజేయును. గాలికి ఏ ఏ పీడనాలు ఉంటాయి? ఊర్ధ్వ అధః పార్శ్వ పీడనాలు. నెక్స్ట్ 7వ తరగతికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్. భూమి యొక్క ఉపరితలంపై గాలి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది? 800 నుండి 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. భూగోళంపై వ్యాపించి ఉన్న వాయుమండలాన్ని ఏమంటారు? వాతావరణం. భూమిని ఆవరించియున్న గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిష్పత్తి 1:4. గాలిలోని అంశీభూతముల పేర్లు
ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, హీలియం, నియాన్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి. గాలిలోని నైట్రోజన్ శాతం ఎంత? 78.32. గాలిలో ఉన్న నీటి ఆవిరి శాతం ఎంత? 1.4. గాలిలో ఉన్న ఆమ్లజని శాతం ఎంత? 20.16. గాలిలో ఆవరించి ఉన్న కార్బన్ డయాక్సైడ్, దీన్నే బొగ్గు పులుసు వాయువు అంటారు, శాతం ఎంత? 0.03. గాలిని మిశ్రమ పదార్థమని ఎందుకు అంటారు? గాలిలో అనేక వాయువులు కలిసి ఉండడం వలన దాన్ని మిశ్రమ పదార్థమని అంటారు. ఇంధనము మండించుట వలన ఏ వాయువు వెలువడును? CO2, అలాగే CO, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. పారిశ్రామిక పరిసరాల యందు గాలిలో ఎక్కువ పరిమాణమునందు ఏ వాయువు ఉంటుంది? కార్బన్ డయాక్సైడ్. భూమి నుంచి బయటకు కార్బన్ డయాక్సైడ్ వెలువడే ప్రాంతాలకు ఉదాహరణలు ఏవి? జావాలోని మృత్యులోయ, నేపుల్స్ వద్దనున్న గోటెడెల్ కేన్. గాలి యందు ఏ ప్రాంతమును కార్బన్ డయాక్సైడ్ పరిమాణం సమతుల్యంగా ఉంటుంది? వృక్ష సంపద అధికంగా ఉన్న ప్రాంతం. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? నైట్రోజన్. మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకొనుటకు ఎక్కువగా ఉపయోగించే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. ఏ కుటుంబపు మొక్కలు గల ప్రాంతంలో గాలి అందలి నైట్రోజన్ పరిమాణం తగ్గును? లెగ్యుమినేసి. లెగ్యుమినేసి వేరు బొడిపెలలో నివసించు బ్యాక్టీరియాలకు ఉదాహరణలు. రైజోబియం బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా గాలి అందలి నైట్రోజన్ను ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి? నైట్రేట్స్. భూమి ఉపరితలమును ఆవరించి ఉన్న గాలి భూమిపై చేయు పీడనమును ఏమంటారు? వాతావరణ పీడనము. వాతావరణ పీడనమును కొలవడానికి ఉపయోగించే సాధనము పేరు బారమితి. తొట్టి బారమితిని తయారు చేసిన శాస్త్రజ్ఞుడు టారిసెల్లి. తొట్టి బారమితిలో పాదరస స్తంభముపై గల ఖాళీ ప్రదేశమును ఏమంటారు? టారిసెల్లి శూన్య ప్రదేశము. సముద్ర మట్టము వద్ద సాధారణ వాతావరణ పీడనము ఎంత? 76 సెంటీమీటర్లు. సముద్ర మట్టము నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తునకు ఎంత పీడనము తగ్గుతుంది? 2.54 సెంటీమీటర్లు. సముద్ర మట్టము నుండి 272.7 మీటర్ల లోతునకు ఎంత పీడనము పెరుగుతుంది? 2.54 సెంటీమీటర్లు. బారమితి యందు పాదరస మట్టము నిదానముగా తగ్గడము దేనిని సూచిస్తుంది? రాబోవు వర్షము. బారమితి యందు పాదరస మట్టము హఠాత్తుగా తగ్గడము దేనిని సూచిస్తుంది? రాబోయే తుపాన్ను. ఇంధనములు మండటము వల్ల ఏ రకమైన కాలుష్యము కలుగుతుంది? గాలి కాలుష్యము. అడవుల నరికివేత వల్ల ఏ వాయువు పరిమాణం తగ్గుతుంది? ఆక్సిజన్. అడవుల నరికివేత వల్ల ఏ వాయువుల పరిమాణం పెరుగును? కార్బన్ డయాక్సైడ్ ఇంధనములు మండడం వల్ల వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సీసము మొదలైనవి వెలువడును. విద్యుత్ను ఉపయోగించి ఒక పదార్థమును వియోగం చెందించడాన్ని ఏమంటారు? విద్యుత్ విశ్లేషణ. ఆమ్లీకృత నీటి గుండా విద్యుత్తును ప్రసారం చేస్తే అది దేనిగా విడిపోతుంది? ఆక్సిజన్, హైడ్రోజన్గా విడిపోతుంది. నీటి యొక్క విద్యుత్ వాహకతను పెంచడానికి నీటికి దేనిని కలుపుతారు? సాధారణ ఉప్పు. నీటిలో ఉండే మూలకాలు ఏవి? హైడ్రోజన్, ఆక్సిజన్. నీలి రంగుతో మండే వాయువు ఏది? హైడ్రోజన్. నీటి యందు హైడ్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? 2:1. మండుతున్న పుల్లను టప్మని ఆర్పే వాయువేది? హైడ్రోజన్. సబ్బుతో వెంటనే నురుగును ఇవ్వని నీటిని ఏమంటారు? కఠిన జలం. నిప్పు పుల్లను మండించు వాయువు? ఆక్సిజన్.
సబ్బుతో వెంటనే నురుగునిచ్చే జలం స్వాదు జలం. సబ్బులోని ముఖ్యమైన లవణం ఏది? సోడియం స్టియరేట్. తాత్కాలిక కఠినత్వం గల నీటిలో ఏ లవణాలుంటాయి? కాల్షియం బైకార్బోనేట్లు మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లు. కాల్షియం బైకార్బోనేట్లు మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లు ఉంటాయి. తాత్కాలిక కఠినత్వంను ఏ విధంగా తొలగించవచ్చు? నీటిని వేడి చేయడం లేదా ఆ నీటికి తడి సున్నము కలపడం వల్ల. శాశ్వత కఠినత్వం గల నీటిలో ఏ లవణాలుంటాయి? కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్. మరిగించుట వల్ల తాత్కాలిక కాఠిన్యం గల నీటిలో ఏ అవక్షేపం ఏర్పడుతుంది? కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు కార్బోనేట్లుగా మారును. తాత్కాలిక కఠినత్వం గల నీటిని మరిగించడం వల్ల ఏ వాయువు వెలువడుతుంది? కార్బన్ డయాక్సైడ్. క్లార్క్ విధానంలో తాత్కాలిక కాఠిన్యం గల నీటికి ఏ పదార్థమును కలుపుతారు? తడి సున్నం. తడి సున్నంను రసాయనికంగా ఏమంటారు? కాల్షియం హైడ్రాక్సైడ్. తడి సున్నము కలపడం వల్ల కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్లు ఏ విధంగా మారుతాయి? కార్బోనేట్లుగా. చాకలి సోడా రసాయన నామం సోడియం కార్బోనేట్. శాశ్వత మరియు తాత్కాలిక కాఠిన్యమును తొలగించడానికి నీటికి దేనిని కలుపుతారు? చాకలి సోడా. నీటి యొక్క శాశ్వత కాఠిన్యమును తొలగించడానికి ఉపయోగించే నవీన పద్ధతులు: పర్మ్యాటెడ్ పద్ధతి, ఆయన్ల మార్పిడి పద్ధతి. పర్మ్యాటెడ్ పద్ధతిన నీటి కాఠిన్యతను తొలగించడానికి ఏ పదార్థాన్ని వాడతారు? సోడియం పర్మ్యాటేట్.